హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పెళ్లి చేసుకుని వారికి మందు తాగే వారికి కూడా హిందుత్వంలో దేవుళ్ళు ఉన్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. మనకు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంటున్నారు. రేవంత్ మాటలపై బీజేపీ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ ఏం మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలు ఎందుకు ఇంత దుమారం రేపుతున్నాయి, ఒకసారి ఆయన మాటలోనే చూద్దాం. పప్పన్నం తినటోళ్ళు కూడా హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా?